హాయ్ హలో అందరికి నమస్తే. రైజ్ సర్వే సంస్థ 2024 ఎన్నికలకు ముందు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి సర్వే సంస్థ మరి టీడీపీ పార్టీ కూడా ఆ ప్రవీణ్ గారికి శాలువలతో పూలదండలతో సన్మానం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఛానల్లో మనం ఏదైనా సర్వేలకు సంబంధించి ఈ కూటమి యొక్క పాలన ఎట్లా ఉంది, ఎమ్మెల్యేల పనితీరేంది, ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి మనం ఏం చెప్పినా కూడా ఇది కావాలని కూటమిని బదనాం చేయడానికి చేస్తున్నారనేటువంటి ప్రచారము కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇది రైజ్ సర్వే సంస్థ, దాని యొక్క వివరాలు మీకు ముందుగానే చెప్తున్నాను అనమాట. కావాలంటే అఫీషియల్గా వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. 1 year పాలనలో ఏ రకంగా ఉందనేటువంటి అనేక అంశాలను ఇక్కడ చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మాత్రమే మీకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రైజ్ సమగ్ర సర్వే. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై అధ్యయన తేదీ 18/6/2025. ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఎట్లా ఉందనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రీన్, ఎల్లో, రెడ్. మీకు అంతకుముందు కూడా ఈ కలర్స్ గురించి గతంలో చెప్పాను నేను. గ్రీన్ అంటే ఏంటి, ఎల్లో ఏంటి, రెడ్ ఏంటి అనేది దానికి గత వీడియోలో చెప్పాను నేను. ఇక్కడ బాగలేదని చెప్పి 26% అని చెప్పి ఇక్కడ రెడ్ వేశారు కదా, బాగలేదు. పర్వాలేదని చెప్పి 21.20% పర్వాలేదని చెప్పి, బాగుందని చెప్పి 52.80% అంటే ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఎట్లా ఉందంటే ఈ రకమైనటువంటి ఫలితం వచ్చిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా విచిత్రంగా ఉంటుంది. అంటే ఎట్లా ఉందంటే, నా ఒపీనియన్ చెప్తున్నాను, పూర్తి వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. మామూలుగా మనం వాడుక భాషలో చెప్తాం కదా, కట్టె విరగకూడదు పాము చావాలని అన్నట్టుగానే ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ బాగుందని 52.80% ఉంది కదా. తర్వాత చూడండి ఎట్లా ఉందో. ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని వీళ్ళు అడిగినప్పుడు ప్రభుత్వ పనితీరుకు సంబంధించి కూటమి 51% ఎల్లో ఉంది, ఇక్కడ బ్లూ, ఇక్కడ వైసీపీ 38%, చెప్పలేం 11%. ఏ ప్రభుత్వ పనితీరు బాగుందన్నది ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా ఒకటి చెప్తా. ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి 52%, చంద్రబాబు నాయుడు 48%. గమనించారు ఇక్కడ. ఏ ప్రభుత్వ పనితీరు బాగుందన్నప్పుడేమో ఇప్పుడు కూటమి బాగుందని చెప్పారంట. పథకాలు అందించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి బాగుందన్నారంట. మరి అదే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళే చెప్తారు ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది ఏందనేది. సంక్షేమం 52% జగన్ గారి హయాంలో వచ్చింది, మరి 48% చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏ రకంగా మరి ఇక్కడ బాగుందని ఇక్కడ 38% అని చెప్పి దీనికి 51% వస్తుంది అనేది నాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు 64%, బాగుంది 28%, చెప్పలేం 8%. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే, వాళ్ళు మంచిగా పనిచేస్తేనే ఆ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుందనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరే 64% బాగలేదు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి మంచిని అందించినప్పుడు, ఆ ఎమ్మెల్యేల ప్రజలకు అందించినప్పుడు ఆ ప్రజలకు మంచి జరుగుతుంది. సో అప్పుడు బాగుంది అని చెప్తారు. ప్రభుత్వ పనితీరేమో బాగుందని 52% వచ్చి, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని 64% వచ్చిందని చెప్తా ఉన్నారు. సో అది ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? జగన్మోహన్ రెడ్డి 41%, చంద్రబాబు నాయుడు 59% అభివృద్ధికి సంబంధించి. మరి ఏం అభివృద్ధి చేశారు ఏంటి అనేది మరి ప్రజలకే తెలియాలి. మరి వాళ్ళు ఆ అభివృద్ధికి సంబంధించి కూడా ఇంకా వివరంగా పెట్టి ఉంటే బాగుండేది. అమరావతి అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏమిటి? రాజధాని అభివృద్ధి చెందాలని 22%, అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు 78%. 78% ఎక్కువ దానిపైన దృష్టి పెడుతున్నారు, మీరు దాని మీద పెట్టట్లేదు అని చెప్పి. సో ఏ రకంగా ప్రభుత్వ పనితీరు బాగున్నట్లు లెక్క? నేను అందుకే అన్నాను ఇక్కడ, కట్టె విరగకూడదు పాము చావాలని చెప్పినట్టుగానే నాకు అనిపించింది మొత్తం పరిశీలించిన తర్వాత అని చెప్పి. సో అదేవిధంగా రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఏ రకంగా ఉంది? బాగలేదు 10%, బాగుంది 6%, పర్వాలేదు 9%. ఇందులో మంత్రుల పనితీరుకి సంబంధించి ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు అంటే బాగుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే గ్రీన్ జోన్లో ఎవరెవరు ఉన్నారనేది చంద్రబాబు నాయుడు, కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పొంగూరు నారాయణ, నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, ఈ 6 మంది బాగుందనే దాంట్లో ఉన్నారంట.
మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు, దగ్గర దగ్గర 50 రోజులు అవుతుంది, ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు. సొంత నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిగా ఉన్నారు, ఆయన శాఖకు సంబంధించి కానీ ఎక్కడ మరి అభివృద్ధి జరుగుతుందనేది తెలియదు. మరి గ్రీన్ జోన్లో ఉన్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే. అదేవిధంగా నారా లోకేష్ గారికి సంబంధించి ఇప్పుడు తల్లికి వందనం అనేది ఇప్పుడు ప్రకటించారు, అందులో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 10th సంబంధించిన రిజల్ట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా. మరి నిమ్మల రామారెడ్డి గారికి మంచి పేరు ఉందనేటువంటిది నియోజకవర్గంలో చాలామంది చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు కూడా పర్వాలేదనేటువంటి పేరు ఉంటుంది ఆయనకి. మరి మేబీ ఉండవచ్చు. బట్ మొన్న కొంచెం ట్రోలింగ్ గురయ్యారు ఆయన, ఏది రాష్ట్ర అప్పులకు సంబంధించి. అంటే అదేవిధంగా పర్వాలేదనే దాంట్లో కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి టీడీపీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. ఆయన చేసింది ఏంటి అసలు? ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన చేసింది ఏంటి? గుమ్మడి సంధ్యారాణి గారు ఏముందో తెలియదు, ఏం చేశారు. కందుల దుర్గేష్ గారు ఏం చేశారో తెలియదు. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించినప్పుడు మాత్రమే మాట్లాడతారు. మిగతా అంశాల గురించి, మిగతా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ మాట్లాడేటువంటి సందర్భం లేదు. వాళ్ళ సినిమా రిలీజ్ అయితే ఆ ఈవెంట్లు ఏమైనా జరిగితే దాన్ని పరిశీలిస్తారు, అంతవరకు ఓకే. వంగలపూడి అనిత గారు ఫెయిల్యూర్ అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పర్వాలేదని ఆమె, అందుకే పర్వాలేదు అంటున్నారు అంతే. బాగుంది లేదు, బాగలేదు, పర్వాలేదు, ఇంకా మెరుగుపరుచుకోవాలని. నాదెండ్ల మనోహర్ గారు, కింజారా పచ్చెన్నాయుడు గారు, ఆనం రామనారాయణ. ఇది మరి ఆనం రామనారాయణ అంటే విచిత్రం అసలు. దేవాదాయ శాఖకు సంబంధించి ఇంక ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మనం అందరికీ తెలుసు. మరి ఇంక ఏ రకంగా ఉందో. తర్వాత రెడ్ జోన్లో ఉన్నవారు బాగలేదు 10 బాగలేదు, దాంట్లో 10 మంది. కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఎండి ఫారూక్, కొలుసు పార్థసారథి, డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టుపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, తర్వాత మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్. ఇది మంత్రుల యొక్క పనితీరుకు సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వంపై అసంతృప్తికి 9 కారణాలు. అమరావతిలో 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపుల వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, హెచ్చుమీరిన ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, ఈ రంగంలో కార్మికులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం, గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కరు, పర్సెంటేజీలు. సో దీనివల్ల ప్రభుత్వంపై అసంతృప్తి ఉందంటే ఈ 9 కారణాల వల్ల. అదేవిధంగా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అంశాలు 8. ఏంటవి? రోడ్ల మరమ్మత్తు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడులు, అభివృద్ధి, తల్లికి వందనం, రాజధాని అభివృద్ధి, ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి, విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు, ధాన్యం పొగాకు కొనుగోలు, పంచాయతీల అభివృద్ధి. ధాన్యము పొగాకు కొనుగోలు వీటికి సంబంధించే కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ మొన్న పొదిలి వెళ్ళడం జరిగింది. గతంలో గుంటూరులో సంబంధించి కదా రైతుల యొక్క ఇబ్బందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళింది. ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్తే తప్ప మరి వాళ్ళ కేంద్రానికి లేఖలు రాయట్లేదు. అదేవిధంగా కడప ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అరటి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా వైసీపీ పార్టీ స్వచ్ఛందంగా డబ్బులు ఆర్థిక సాయం చేసింది వాళ్ళకు. మరి ఏ రకంగా మరి ఇక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారన్నది నాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏది అన్నదాత సుఖీభవ అది కూడా అమలు చేసే పరిస్థితి లేదు, గిట్టుబాటు ధరలు లేవు. మరి ఏ రకంగా ఉందని మనకు తెలియదు. తల్లికి వందనం అనేటువంటిది మొన్ననే ఇచ్చారు, ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి పడలేదు, తెలియదు. మరి రాజధాని అభివృద్ధి అని చెప్తున్నారు, అనుకూలమైనటువంటి అంశాలని. అక్కడ చూస్తేనేమో 78% వ్యతిరేకించినట్టుగా చెప్పారు అక్కడ దీనికంటే ముందు. అంటే మొత్తం దాని మీద ఫోకస్ పెడుతున్నారని చెప్పి 21% మాత్రమే ఏదో అనుకూలంగా ఉన్నారు, అభివృద్ధి చెందాలని కోరుకున్నారని చెప్పి. అంటే దీంట్లోనే వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. మరి పెట్టుబడులు, అభివృద్ధి, మరి దావోసు పోతే ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఎంఓ కూడా కుదుర్చుకోలేదు. మరి ఎక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఎక్కడ అభివృద్ధి జరిగిందో మనకైతే తెలియదు. ఆ అభివృద్ధికి సంబంధించిన వివరాలు కూడా పెడితే బాగుంటుంది. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం అంటారు. రోడ్ల మరమ్మతులు చేశారు, ఈరోజు వేస్తే మరుసటి రోజు ఇక్కడ ఆదోన్లోనో డోన్లోనో అనుకుంటా మొన్న ఒక వీడియో చూశాను నేను. ఈ ప్రారంభం వస్తున్న రోజు ఉంది, మరుసటి రోజు మొత్తం రోడ్ అంతా లేచిపోయింది వాన వస్తే రాయలసీమ ప్రాంతంలో. అదే రకంగా సంక్రాంతి పండుగ రోడ్లు వేస్తామన్నారు, ఇంతవరకు రోడ్లు వేయనటువంటి పరిస్థితి. గుంతల రోడ్లు ఇప్పటికి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్ళీ సంక్రాంతి కూడా రాబోతుంది, ఎప్పుడు రోడ్లు వేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది కూటమి పైన ఉన్నటువంటి అనుకూలమైన అంశాలు, ప్రతికూల అంశాలు, మరి ఏవేవి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ఏవేవి అనే విషయాలు కానీ, మంత్రుల ర్యాంకింగ్ కానీ, వాళ్ళ పనితీరుకు సంబంధించి కానీ రైజు సర్వే నిర్వహించినటువంటి వివరాలు ఇవి. మిగతాది ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరెవరు ఏ జోన్లో ఉన్నారనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు చూడడానికి ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మిగతా వివరాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.